నమస్తే, నేను డాక్టర్ రోహిత. సింగిల్ విజిట్ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్. స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ని సింగిల్ విజిట్‌లో చేసుకోవచ్చా? ఈ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జనరల్‌గా స్మైల్ డిజైనింగ్ ఎప్పుడు చేస్తాం? ముందు పళ్ళకి ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు మన స్మైల్ అందంగా కనిపించాలి అంటే స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో, ముందు పళ్ళు బాగా చిన్నగా ఉన్నప్పుడు కానీ, పళ్ళ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పుడు, పంటికి కలర్ బాగోనప్పుడు, లేదా పళ్ళు కొంచెం ముందుకి వెనక్కి అట్లా ఉన్నప్పుడు స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో మీ స్మైల్ని డిజైన్ చేసుకోవాలి అంటే కొంతమందికి చాలా తక్కువ టైం అవైలబుల్గా ఉంటుంది. వేరే కంట్రీస్ వెళ్ళిపోయే వాళ్ళకి, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అవైలబుల్గా ఉండే టైం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలా తక్కువగా ఉన్న అవైలబుల్ టైంలో సింగిల్ విజిట్ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ కూడా యూజువల్గా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రొసీజర్ చేసుకోవడానికి ఇంట్రాఓరల్ స్కానర్ అవైలబుల్గా ఉండాలి అండ్ డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది అవైలబుల్గా ఉండాలి అండ్ చైర్ సైడ్ క్యాడ్ కమ్ మిల్లింగ్ యూనిట్ అవైలబుల్గా ఉండాలి. సో వీటిని యూస్ చేసుకుని సింగిల్ విజిట్ స్మైల్ డిజైనింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. జనరల్గా స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్లో ముందు పళ్ళకి వెనీర్స్ ఇస్తాం లేదా క్రౌన్స్ ఇస్తాం. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే వెనీర్స్ అంటే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద టూత్ సర్ఫేస్ కవర్ అయి ఉంటాయి అండ్ అదర్ సైడ్ ఓన్లీ కొంత పార్ట్ మాత్రమే కవర్ అయి ఉంటుంది. కాకపోతే క్రౌన్స్ ఏంటంటే 360 డిగ్రీస్ పంటి చుట్టూతా కవర్ అయ్యేదాన్ని క్రౌన్ అని అంటాం. సో స్మైల్ డిజైనింగ్లో వెనియర్స్ ఇస్తాం లేదంటే క్రౌన్స్ ఇస్తాం. ఉన్న కండిషన్ని బట్టి ఏది ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుంటాం. జనరల్గా మనకి పళ్ళ కలర్ బాగోనప్పుడు లేదంటే పంటి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పుడు వెనీర్స్ని ఇస్తూ ఉంటాం. అలా కాకుండా మనకి పన్ను బాగా ముందుకి వెనక్కి ఉన్నాయి, సో వాటన్నిటిని కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా అలైన్ చేసుకోవాలి. సో అలాంటి కేసెస్లో క్రౌన్స్ని అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ సింగిల్ విజిట్ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే సపోజ్ ఒక పేషెంట్ వచ్చారు. సో ఆ పేషెంట్ యొక్క క్లినికల్ కండిషన్ని ఫస్ట్ అసెస్ చేసుకుని తర్వాత మనం స్కానర్ పెట్టి ఇంట్రాఓరల్ స్కానర్ యూస్ చేసి టీత్ మొత్తాన్ని స్కాన్ చేసుకుంటాం. ఇలా స్కాన్ చేసుకున్నాక ఇందాక చెప్పినట్లుగా దీనికి డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్లో ముందుగానే మాకప్ అనేది చేసుకుంటాం. సో అంటే మనకి అవుట్కమ్ ఎట్లా రాబోతుంది అనేది ముందుగానే చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆ డిజిటల్ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకుని మనకి మార్జిన్స్ ఎలా ఉండాలి, పంటి యొక్క మార్జిన్స్ ఎలా ఉండాలి, ఎవ్రీ పన్ను యొక్క సైజ్ ఏ విధంగా ఉండాలి, ఇది మొత్తం ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని డిజైన్ చేసుకుంటాం. సో మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్నాక ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకుని చైర్ సైడ్ క్యాడ్ కమ్ మిల్లింగ్ అనేది ఉంటుంది. సో ఈ చైర్ సైడ్ క్యాడ్ కమ్ మిల్లింగ్ యూనిట్ని యూస్ చేసుకుని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో, ఏ క్యాప్స్ డిజైన్ చేసుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్ రెప్లికా క్యాప్స్ అనేవి ఈ మిల్లింగ్ యూనిట్ ద్వారా రెడీ అయ్యి వస్తాయి. సో ఇలా మిల్లింగ్ యూనిట్లో రెడీ అయ్యి వచ్చిన క్యాప్స్ని మనం వెంటనే పేషెంట్కి ఫిక్స్ చేసేస్తాం. యూజువల్గా దీనికి సపరేట్ రెసిన్ బాండింగ్ ఏజెంట్స్ అని అవైలబుల్గా ఉంటాయి. సో ఈ రెసిన్ బాండింగ్ ఏజెంట్స్ని యూస్ చేసి ఈ క్యాప్స్ని లేదా వెనీర్స్ని పంటికి స్టిక్ చేసుకుంటాం. సో ఈ విధంగా రీసెంట్ టెక్నాలజీని యూస్ చేసుకుని మీకు టైం లేకపోయినా కూడా సింగిల్ విజిట్లో స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.